ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అసలు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతము విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితులు డాక్టర్ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము పూర్తిగా కూడా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇంకొకటి స్వామి, మంగళగౌరి వ్రతం అనేది మరి పెళ్లి కాని మహిళలు చేసుకోవచ్చు అంటారా? మంగళగౌరి వ్రతం అనేటువంటిది నాన్న పెళ్లికి ముందు గౌరీ పూజ అని చేస్తాం మనం. అసలు మంగళ గౌరీ పూజ, మంగళం అంటే శుభం అని అర్థం. అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది నాన్న, మంగళం అంటే కుజుడు అని కూడా అర్థం. ఆడపిల్లలకి పుట్టుకతో కొన్ని దోషాలు వస్తాయి, అలాగే రజస్వల సమయంలో మరికొన్ని దోషాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కుజదోషాలు, కుజదోషం ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది, గర్భ సంబంధమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, గైనిక్ ప్రాబ్లమ్స్ అని చూస్తుంటాం కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివన్నీ పోయేందుకే గౌరీ పంచాక్షరి మంత్రాన్ని పెళ్లి సమయంలో గౌరీ స్వరూపంలో ఉన్నటువంటి పెళ్లి కూతురికి ఉపదేశం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవ్వరూ చేయటం లేదు, ఎవరు ఇవ్వటం లేదు, ఎవరు తీసుకోవడం లేదు, తీసుకున్నా తదుపరి దాని ఉపాసన ఎవరు చేయటం లేదు. అక్కడి నుంచి పెళ్లి కాని స్త్రీలు చెయ్యరు. ఇది పెళ్లి దగ్గర నుంచి అమ్మాయి మంగళగౌరిగా మారుతూ ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకుంటే, ఈ వ్రతంలో కూడా చాలా సైన్స్ ఉంటుంది నాన్న. వ్రతం కథ వింటూ మనం ఏం చేస్తారంటే బియ్య పిండితో దీపారాధన కుందులు తయారు చేస్తారు, ఒక 5 తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యితో ఒత్తులు వేసి, ఇనప మనకు పూర్వకాలంలో కొడవళ్ళు ఉండేవి పోయటానికి, ఇప్పుడు కొడవళ్ళు లేవు కదా, అట్లా కాడ కనీసం స్టీల్ కాదు, కేవలం ఇనుపదే తీసుకొని దాని మీద దీపారాధన వెలిగించి ఆ అట్ల కాడని అట్లా పట్టుకొని ఆ కథ అంతా వింటూ ఉండేవాడు. దీని మసి మొత్తం కాటుగా తయారయ్యేది. కొద్దిగా ఆవు నెయ్యి అట్లా రాస్తే కాటుకలాగా తయారవుతుంది. ఆవు నెయ్యితో తయారైనటువంటి దాని వేడి ద్వారా వచ్చినటువంటి మసి ఐరన్తో కలిసినప్పుడు గొప్ప మెడిసిన్ అవుతుంది కళ్ళకి. ఇవన్నీ ఆడ తెలుసుకుంటున్నారు స్వామి. కళ్ళకి గొప్ప మెడిసిన్ అవుతుంది. కళ్ళకు పెట్టడం ద్వారా కళ్ళకు ఉండేటువంటి రోగాలు పోతాయి. ఇది కూడా ఒక సైన్స్ ప్రకారం నిజంగా కావాలంటే ఆడవాళ్ళకు ఒక ముఖ్యమైనటువంటి వ్రతంగా ఎందుకు పెట్టారు అంటే, ఆడవాళ్ళ కళ్ళు కనపడకపోతే వంట చేసేటప్పుడు బల్లి పడిందా పిల్లి తినిందా తెలియదు కాబట్టి ఆ ఆహారం ఇంట్లో వాడు తింటే ఇంట్లో వాళ్ళందరికీ మృత్యువాత పడతారు అనేటువంటి ఒక దీంతో, ఒక నియమంతో ఆడవాళ్ళ కళ్ళు చక్కగా కనపడాలి అనేటువంటి ఒక నియమంతో ఈ వ్రతాన్ని పెట్టారు. తద్వారా కాటుకు పెట్టుకోమని చెప్తున్నారు. ఎంత సైన్స్ చూడండి ఇది. ఖచ్చితంగా ఇలాంటి సైన్స్ ఇప్పుడు సైన్స్ కనుక్కోగలుగుతుందా? లేదు, అది అసలు జరగని పని, జన్మలెత్తినా తెలియనటువంటి సైన్స్, జరగని పని కూడా ఇంకా వాళ్ళు కనుక్కోవడం జరగని పని. కుజదోష నివారణ కలుగుతుంది, గర్భ సంబంధమైనటువంటి దోషాలు పోతాయి. అలాగే వాళ్ళకి ఋతుక్రమమైనటువంటి దోషాలు ఏమన్నా ఉంటే, ఇప్పుడు పీసీఓడీలని, ఇర్రెగ్యులర్స్ అని ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి దోషాలు పోయి సంతానం, సత్సంతానం, అది కూడా ఆరోగ్యవంతంగా పుట్టడం. పూర్వకాలంలో ఆటిజంతో పుట్టిన పిల్లలు 1,000,000 మందిలో మహా అయితే 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు 100 మందిలో 70 మంది ఉంటున్నారు. నిజమే స్వామి. ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ కూడా అప్డేట్ అవుతుంది అనే ఒక ఇదితోటి చాలా మంది ఉన్న వాళ్ళు ఎంతో ఘనంగా చేస్తున్నారు అమ్మవారి వ్రతాన్ని. లేని వాళ్ళు ఎలా చేయాలి అనే ఒక సందిగ్ధంలో పడిపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు అలంకరణ కోసం కూడా ఉన్నవాళ్ళు ఏవేవో తెచ్చి అలంకరణ కోసము హంగామా చేస్తూ ఉన్నారు స్వామి. కానీ లేని వాళ్ళు సింపుల్ గా అమ్మవారి కటాక్షము, లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలగాలంటే ఏం పాటించాలంటారు? ఏం కలేదు నాన్న, వాళ్ళకున్న శక్తిలో మనస్సుని, భక్తిని చక్కగా, చిత్తశుద్ధి లేని శివపూజ లేని, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమది ఏల, విశ్వదాభిరామ వినువేమ. చిత్తశుద్ధి లేకుండా శివ పూజలు ఎన్ని చేసినా వేస్టే, అవునా? భాండ శుద్ధి లేకుండా ఏదైనా గిన్నె కడకుండా వండిన గిన్నె కడకుండా వాళ్ళ అనవణుగా ఉండగలుగుతామా? అది వేస్టే కదా. ఆత్మశుద్ధి లేకుండా నేను ఆచారంలో మడిలో ఉన్నాను, నన్ను ముట్టుకోకు, అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు అంటే దానివల్ల ఏముంది? వృధా. నీ శరీరాన్ని ముట్టుకుంటున్నారా? నీ శరీరంలో ఉన్నటువంటి భగవంతుడిని ముట్టుకుంటున్నారా? నీ ఆత్మను ముట్టుకుంటున్నారా?
నీ ఆత్మను టచ్ చేయగలుగుతారు ఎవరన్నా? దానికి మడిగట్టు, శరీరానికి కాదు మడిగట్టాల్సింది, దానికి మడిగట్టు కదా. నీ ఆత్మకి నీ ఆత్మలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి భగవంతుడికి మడిగా చూడు, పవిత్రంగా చూడు, తర్వాత శరీరం ఆటోమేటిక్గా పవిత్రం అయిపోతుంది. అందుకే సింపుల్ గా వాళ్ళు ఏం చేసుకోవాలి అని ఏం లేదు, చక్కగా మట్టితో కుండం తెచ్చుకోమనండి, చిన్న ముంత కలశం పెట్టుకోమనండి. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అవకాశం ఉన్నంత వరకు ఎర్రటి పుష్పాలతో చేసుకోవడం మంచిది. లేదు, ఎర్రటి అక్షతలతో పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి నివేదన పెట్టాలి. మీరు ఎన్ని పంచభక్ష పరమాణాలు చేసుకున్నా ఏం చేసుకున్నా కొద్దిగా పచ్చిపాలు పంచదార పెట్టకపోతే అమ్మవారికి ఏది కూడా తృప్తి జరగదు. తెలుగు వాళ్ళు ఏంటి, ఇన్ని పెట్టిన గోంగూర పచ్చడి కోసం చూస్తుంటామా లేదా? అవునా? మనకి ఇష్టం కాబట్టి అది ఉంటే అది సంపూర్ణం అవుతుంది కదా. అట్లాగే అమ్మవారి ప్రీతికరమైనటువంటి క్షీరం, పాలు, పంచదార పెడితే తప్పనిసరిగా అమ్మవారు సంతృప్తి పడుతుంది. చక్రవ్రత కథ చదువుకోవచ్చు. మీకు చేతనైన ఇక్కడ దీంట్లో కూడా గుణం మళ్ళీ కూడా శనగలు దానం ఇవ్వని చెబుతాం మనం వాయనంలో. శనగలు కూడా గురుగ్రహ అనుగ్రహం కోసం. గురువు అనుగ్రహం ఉంటే కుటుంబంలో అందరూ సస్యశ్యామలంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి శనగలు కొద్దిగా శనగలు తెచ్చుకోవచ్చు, 1/4 కేజీ తెచ్చుకుంటే నలుగురికి వచ్చి కొద్దిగా నానబెట్టేసి శనగలు, పచ్చిపాలు, పంచదార ఇవి నైవేద్యమైన తర్వాత దీని తర్వాత మీరు ఎన్ని పెడతారో అని పెట్టండి, మన ఇష్టం. ఇక్కడ ఇంకోటి కూడా నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే గిన్నెలో అన్ని కొద్దిగా తీసుకొచ్చి పెడతారు. అది నివేదన కాదు, అది నీ వరకే తింటావు. నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టరా? పూజ చేసుకున్నప్పుడు అన్నీ నివేదన పెట్టాల్సింది. గిన్నె తీసుకొచ్చి అక్కడ నివేదన పెట్టవలసింది. ఏ వండుకుంటే అవే మొత్తం తీసుకొచ్చి అక్కడ నివేదన పెడితే అది ప్రతి ఒక్కరికి ప్రసాదం అవుతుంది కదా. నీ వరకే ప్రసాదం, నేను మిగిలిన వాళ్ళకి మౌన అన్నం పెడతానంటే ఎట్లా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి అన్ని గిన్నెలు తీసుకొచ్చి చక్కగా నివేదన పెట్టండి. మీరు ఏది వండుకుంటే అది. ఇక్కడ దీంట్లో కూడా నాన్న మనకు చాలా మంది ఈ మధ్యకాలంలో జంతు బలులు అని చెప్పి చాలా మంది గొడవ చేస్తున్నారు. జంతు బలులు ఇవ్వాల్సిందే, చేయాల్సిందే, అది ఇదే చెప్పి. అసలు జంతు బలులు లేవు నాన్న. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకుంటా లేదు? అసలు ఎందుకు ఇచ్చేవాడు జంతు బలులు అనే విషయానికి వస్తే కూడా పూర్వకాలంలో ఈ ఆహార పదార్థాలు ఏమీ లేవు. అన్నం లేదు, కూరలు లేవు, పప్పు లేవు, పచ్చళ్ళు లేవు, సాంబార్లు లేవు, మజ్జిగలు లేవు, అప్పడాలు లేవు, పూర్ణాలు లేవు, పునుగులు లేవు. కేవలం వాళ్ళు తినేటువంటిది ఇది జంతువుల్ని కొట్టుకొని చంపుకొని. అవును, వాళ్ళ దగ్గర ఏదో దేవుడికి నైవేద్యం పెట్టారు అంతే. ఇప్పుడు అవి కాకుండా అన్ని దొరుకుతున్నాయి కదా, మనం తినేవి దొరుకుతున్నాయి కదా, ఇది నివేదన పెట్టారు. సాత్విక ఆహారం పెట్టడం. ఏ జంతువుల్ని బలివ్వడానికి ఇందాక మనం చెప్పాం, పళ్ళు దవ్వుకుంటుంటే కింద ఉమ్మేస్తే కింద ఉన్నటువంటి జీవులు చనిపోతున్నాయి, అదే పాపం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఇందాక మనం ఏం చెప్పాము, లక్ష్మీ అమ్మవారిని జగన్మాత అని చెప్తున్నాం, ప్రపంచం మొత్తానికి తల్లి అని చెప్తున్నాం. ఏ తల్లి ఏ బిడ్డని చంపమని అడుగుతుంది చెప్పండి? కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి మనం వండుకున్నాము నైవేద్యం పెట్టి చక్కగా అందరూ కూర్చొని ప్రశాంతంగా ఇంటిల్లిపాది కూర్చొని ఆనందంగా భోజనం చేయండి. అప్పుడు లక్ష్మీదేవి సంతోషిస్తుంది.